హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మా ఎల్మండల సాంబ గారు, ఎల్మండల సాంబ అనేది ఆ ఇంటి పేరు కాదు, ఆయన కొంతమంది అంటున్న పేరు. ఆయన పేరు పూర్తి పేరు తెలియదు కాబట్టి నేను కూడా ఎల్మండల సాంబ అని అంటున్నాను. ఎల్మండల్ అంటే ఏంటో కూడా నాకు ప్రమాణ పూర్తిగా సాంబ మీద ఉట్టేసి చెప్తుంది, నాకు తెలియదు. సో ఆయన కొన్ని సుభాషితాలను వదిలాడు, చాలా చిరాగ్గా ఉంది నాకు. కాబట్టి దాని గురించి మీకు చెప్పాలని ఆస్తూనే ఈ వీడియో చేస్తూ ఉన్నా. ఒకసారి ఆ దరిద్రమైన సుభాషితాలను ఒకసారి మీరు కూడా వినండి. లేడీస్ రాజకీయాల్లో రావడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? నువ్వెవడరా చెప్పడానికి? కౌన్కేసుకు గొట్టం నువ్వెవడరా? లేడీస్ రాజకీయాల్లోకి రాకూడదంటే నువ్వెవడరా? ఇది వాళ్ళ సూత్రం. ఎవరి సూత్రం రా? ఎవరి సూత్రం? అలాగే బీసీలు కనపడటానికి వీల్లేదు, అది వాళ్ళ సూత్రం. ఎక్కడైనా సరే కర్ర పట్టుకొచ్చేవాళ్ళు, కత్తి పట్టుకొచ్చేవాళ్ళు, అసాంఘిక శక్తులు, గంజాయి బ్యాచ్, బెట్టింగ్ బ్యాచ్, వీళ్ళైతేనే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో చేర్చుకుంటారు. ఈ విషయాలు నీకు చెప్పిన ఎల్ కొడుకు ఎవరు అని అడుగుతున్నారు నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇప్పుడు రాజకీయాలకు మహిళలు రాకూడదు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో మహిళలే లేరా? కత్తులు, గడ్డలు, కర్పోట్లు పట్టుకుని రావాలా? ఎవరు పట్టుకుని వచ్చారు వైఎస్ఆర్సీపీ నుంచి? చెప్పు. ఇది ఈడు కుసంస్కారం. ఇది మనిషి అయితే ఎదిగాడు తాడిలాగా, కానీ బుద్ధి భూలోకంలో దాసొచ్చాడు. అస్సలు పని చేయదు. డస్ట్బిన్ కన్నా ఘోరంగా ఉండదు. పత్తు తాగి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట వీళ్ళంతా. ఓకే, నెక్స్ట్ ఆనిమిత్యాలు ముందున్నాయి. ఇంకా మరి వినూత కోట అనే ఆమె, వినూత కోట మీకు గుర్తుందా? అతని దగ్గర పనిచేస్తున్న రాయుడు అనే కుర్రాడిని చంపేసి చెన్నై వాటర్స్ లో వేసి వచ్చినటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జి వినూత్న కోట, వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా. ఆయన పేరు చంద్రబాబు నాయుడు, వాళ్ళ హస్బెండ్ పేరు. అదవుతుంది మీకు? వీళ్ళిద్దరు కలిసి ఒక వ్యక్తిని చంపేసి, వాళ్ళ డ్రైవర్ ని చంపేసి, వాళ్ళ సెక్రటరీని చంపేసి పడేసి వచ్చారు. అటువంటి వాళ్ళ గురించి, వినూత కోట గురించి ఈయన ఎలా చెప్తున్నాడో వినండి. కూడా వైసీపీ పార్టీలోకి వెళ్ళడానికి ఇష్టపడి, ఆవిడంటే వైసీపీ పార్టీలోకి వెళ్ళటానికి ఇష్టపడిందా? గాడిదం ఉంటది కదా, తాగండి, బాగుంటది. ఓకే, మీకు బాగా సూట్ అవుతుంది. మీలాంటి వాళ్ళ కోసమే అది ఉంటుందని మేము విన్నా, మీకు కూడా బాగా సెట్ అవుతుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వెళ్ళటానికి ఇవన్నీ చేశారేమో వీడికి కూడా తెలియదు. ఇవన్నీ చేశారేమో గాలి కబుర్లు, గాలి నాయలుగాళ్ళు. అర్థమైందండి? ఇంత గాలి న్యూస్ ని మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? వైసీపీకి వెళ్ళాలేమని చూసారట, అది వీడు చెప్తూ ఉన్నాడు. వీడు చెప్పే న్యూస్ ని మనం వినాలి. ఏంటండి ఇది? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఈ సొల్లు సుటారంగాడు కనీసం వచ్చిన ఏజ్ కన్నా బుద్ధిగా ఉండాల్సిన అవసరం లేదా అండి? నా తాత వయసేడిది నాతో అనిపించుకుంటున్నాడు. వినూత కోట అనే ఆవిడ వైసీపీ పార్టీకి వెళ్ళాలని అనుకున్నదేమో అంట. సిగ్గులేదా? కూటమిలో జనసేన పార్టీ కలిసింది, వాళ్ళ కార్యకర్త ఆవిడ, వాళ్ళ ఇన్ఛార్జి వైసీపీలోకి వెళ్ళాలనుకుందేమో అని గాలి వార్తలు చెప్తున్న గాలినా డకా అంటున్నారు సార్. ఆ డకా తర్వాత ముందు ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి. అంటే జగన్ ఒక క్రిమినల్ చర్య చేస్తే, ఒకరిని చంపేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టం అని ఎవరో చెప్పినట్టున్నారు మేడంకి. నిజం చెప్పండి, ఆవిడ ఒకరిని చంపేస్తే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చేసి వాళ్ళ పార్టీలో చేర్చుకుంటారని ఎవరో చెప్పారంట. అందుకోసం ఆ పార్టీలోకి వెళ్ళాలని ఆశతోటి ఈవిడ అబ్బాయిని చంపేసిందంట. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళు పంపింది శారీ తీసుకొని కట్టుకొని అత్తయ్య అని పేర్లు పెట్టి స్టేటస్లు పెట్టింది ఆవిడే. అతనితో ఉన్న సంబంధాలు ఇలా చాలా జరిగినాయి కదా. వీటి గురించి ఎందుకు మాట్లాడు వీడు? ఇటువంటి న్యూస్ రీడర్స్ ని బయట కనిపిస్తే మొహం మీద కాండ్రించి ఒకసారి ఉమ్మోయండి, లేదంటే చెప్పుంటే చెప్పు తీసుకుని మొహం మీద కొట్టండి. తెలిస్తే న్యూస్ చెప్పాలరా, లేదంటే కింద మీద ముందు వెనక వయసు వచ్చిన గేజ్ని కూడా మూసుకొని మెదలకుండా ఉండాలరా మాలోకంగా చెప్పండి. మీరేమో ఇట్లాంటి ఎల్ ముండల్ గాల్ని మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆడేమో ఇష్టం వచ్చిన సొల్లంతా మనకి చెప్తా ఉంటాడు, దాన్నేమో మనం వినాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంత దారుణమైన న్యూస్ నిజంగా ఎప్పుడైనా చూసారా? కనీసం మనిషి పుట్టుకు పుట్టినోడు ఎవడైనా ఇంత దారుణమైన న్యూస్ చెప్తాడా? ఒక అమ్మకి అబ్బకి పుట్టాడంటే మీరు నమ్ముతారా? నాకైతే డౌటే. ఎందుకంటే నిజంగా జెన్యున్గా ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడు ఎవడో కూడా ఇటువంటి నీచమైన బ్రతకడు. ఇటువంటి చెత్త న్యూస్ టెలికాస్ట్ చేయడానికి నేను చేస్తాను. అది ఇప్పుడు నాకు ఇంకో డౌట్ ఉంది. ఆ డౌట్ సాంబా ఏమైనా క్లియర్ చేస్తాడని చూస్తా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దగ్గర సెక్రటరీగా ఇంకో మహాతల్లి పనిచేస్తూ ఉంటది. ఆవిడ పేరేంటో తెలుసా? కోట రుక్మిణి. మీకు తెలుసా అండి? కోట రుక్మిణికి కోట ఈ అమ్మాయికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఇద్దరు అక్కా చెల్లెళ్ళ? ఎందుకంటే పవన్ కళ్యాణ్కి చాలా సన్నిహితురాలు ఈ కోట రుక్మిణి అనే ఆవిడ. ఈ కోట రుక్మిణి సంబంధించిన వ్యక్తి చంపేసిన ఆవిడ. ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే ఒక వ్యక్తి
కోట ఇంటి పేరు పెట్టుకుంటే వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళందరికీ ఇలాగే దగ్గర అవుతుంటారు. సో కోట రుక్మిణికి కోట ఈఎంఐకి ఏమైనా సంబంధం ఉందా? ఇద్దరు పవన్ కళ్యాణ్ దగ్గర స్పెషల్ వీడియోస్ ఉన్నాయన్నారు, నిజమేనా? సో మోడల్ సాంబ గారు చెప్పినటువంటి లాజిక్ కి మీరు అగ్రీ అవుతున్నారా? కింద కామెంట్ రూపంలో చేయండి. ఇటువంటి ఎదవల్ని ఏ చెప్పుతో కొట్టాలో కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.